హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తామర గింజలు దీన్నే మక్కన ఫుల్ మక్కన అని కూడా అంటారండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే వీటితోనే మనం సింపుల్గా టేస్టీగా చాట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగుండా ఇలా నేను 1 కప్పు వరకు తామర గింజల్ని తీసుకున్నానండి. ఇది కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందైతే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫస్ట్ అయితే ఇలా మనకి చూసుకుంటే ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా ఫస్ట్ అయితే ఫ్రై చేసుకొని ఇవైతే సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఇలా 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఇలా పల్లీలు అయితే ఒక 1/2 కప్పు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవైతే మనం ఒక ప్లేట్లోకి అయితే ఫస్ట్ తీసుకుందామండి. ఈ ఫుల్ మక్కన అనేది ఈ తామర గింజలో మనకి బాడీకి చాలా మంచిదండి. అప్పుడప్పుడు స్నాక్గా తీసుకుంటే చాలా మంచిది. దీంట్లో మనకి ప్రోటీన్ ఉంటుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, నెక్స్ట్ లివర్ కూడా చాలా మంచిదండి ఈ మక్కన అనేవి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో బటర్ కానీ నెయ్యి కానీ 1 స్పూన్ వేసుకున్న తర్వాత అది మెల్ట్ అయిన తర్వాత అందులోకి ఇలా 1 స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ 1 స్పూన్ వరకు మనం తీసుకున్న తామర గింజలు బట్టి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇందులో ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకొని ఉంచుకున్నామో మకానని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఇది కారం సాల్ట్ అంతా పట్టేటట్టు మొత్తం అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవి మనం ఒక సైడ్కి అయితే ముందు పెట్టుకుంటామండి. ప్యాన్తో సైడ్కి పెట్టుకోవాలి. పెట్టుకునేక ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇలా చిన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఇలా చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, నెక్స్ట్ ఇందులోకేను ఇప్పుడు కొంత సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేసాం కాబట్టి కొంచెం సాల్టు కారం వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మరికొంచెం పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకునేకి ఇట్లా ఇప్పుడైతే ఈ చాటుకు సరిపోయినంత చాట్ మసాలా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుంది వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత లెమన్ కూడా పిండుకోవాలండి. ఇందులోకి ఒక 1/2 చెక్క లెమన్ కూడా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న పల్లీలు ఉన్నాయో అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తామర గింజలు ఫ్రై చేసి సైడ్కి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇప్పుడైతే ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా ఇవన్నీ ఒకే దగ్గర పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ మక్కన. చాలా ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుందండి. ఇది మనకి ఫ్యాట్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి ఇంట్లో ఈవినింగ్ స్నాక్ ఐటెంగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.